సన్యాసులవని, బ్రహ్మచారులవని, దిగంబరులవని ఎవరి దగ్గర ఈ మంత్రాలు లేవు. ఒక అచలకు సాంప్రదాయంలోనే ఈ మంత్రం. ఈ మంత్రంలో ఏముంది అంటే వాళ్ళు చెప్పుతున్నటువంటి మంత్రాలకి అర్థాలు లేవు. ఈ మంత్రాలకి అర్థం ఉంది. ఈ మంత్రార్థం తెలుసుకోవాలంటే 12 సంవత్సరాలు గురుసేవ చెయ్యాలి. 12 సంవత్సరాలు ఎవరైతే గురుసేవ ఆత్మాంగ స్థాన భావ శుశ్రూషలు చేస్తారో, గురునిష్ట పొందుతారో, దీనికి అనుష్ఠానం చేసుకుంటారు. ఈ మనసుని జయించేటటువంటి మార్గము ఈ మార్గం. కాబట్టి ఎవరు ఈ విధంగా జరిపించుకుంటారో వాళ్ళకి జన్మ రాహిత్యం ఉంటుందని